సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్ ఫర్ 30 days. ఈ రోజు వచ్చేసి మన డే 10 బ్రో. సో ఈ రోజు కూడా మనము ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో చూద్దాం ఈ రోజు కూడా మన టార్గెట్ దొరుకుతుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా కంప్లీట్ గా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడైతే నేను 100 లాట్స్ తోని ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా బ్రో. సో ఎంట్రీ తీసుకోవడానికి కూడా సింపుల్ రీజన్ ఉండే, ఏంటంటే చూడండి మార్కెట్ హై టు లో అనేది క్రియేట్ చేసింది కాబట్టి నేను ఫిఫ్త్ అయితే డ్రా చేసుకుని ఉండే. సో ఎగ్జాక్ట్లీ ఇది 0.5 లెవెల్ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే రిజెక్షన్ ఫేస్ చేస్తుందని, సో ఇక్కడైతే నేను ఒక ట్రేడ్ అనేది 100 లాట్స్ తో అనేది తీసుకున్నా. ఓకేనా, నేను ఆఫ్టర్ ట్రేడ్ తర్వాత మీకు చూపిస్తా యాక్చువల్లీ ఏ లెవెల్ నుంచి మనకు రివర్సల్ వచ్చింది ఏంది అనేది. ఓకేనా, 100 లాట్స్ తోని ఇక్కడ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా అండ్ 1 minute టైం ఫ్రేమ్ లో. అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి బ్రో నేను నైట్ టైం లో అయితే చేస్తున్నా అన్నట్టు, ఎందుకంటే నైట్ టైం లో మనకు కొంచెము మార్కెట్ చాలా ఫాస్ట్ ఉంటది క్రిప్టో మార్కెట్. ఓకే, సో చూద్దాం. చూడండి ఇక్కడైతే చిన్నగా మనకు లాస్ కూడా చూడనికైతే కనిపిస్తుంది. సో ఒకవేళ ఇక్కడ ఈ రోజు కూడా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఓకే స్టాప్ లాస్ ఇచ్చేసి బయటికి అయితే వచ్చేద్దాం గైస్. ఓకే, ఒకవేళ టార్గెట్ దొరికితే టోటల్ టార్గెట్ తీసుకొని వద్దాం. మధ్యలోకి వెళ్ళి అస్సలు ఎగ్జిట్ చేయను, ట్రిల్లింగ్ కూడా చెయ్యను. ఒకవేళ ఇక్కడ టార్గెట్ వరకు వెళ్ళి మళ్ళీ రివర్సల్ కూడా అయితే అవ్వని గైస్. ఓకేనా, బట్ మనం ఏంటంటే నేను ప్రాపర్ డిసిప్లిన్ అయితే ఫాలో అవుతా. ఓకే, అండ్ గైస్ నాకు ఒక సజెషన్ అయితే ఇవ్వండి. సో నేను లైవ్ కూడా స్టార్ట్ చేయాలా అనేది అనుకుంటున్నా అన్నట్టు. చాలా మంది నాకు రీసెంట్లీ అడిగిన ఉండే, బ్రో లైవ్ ట్రేడ్ చేయి బ్రో, మీకు చూసి మేము కూడా తీసుకుంటాం ట్రేడ్స్ అని నాకు అడిగిన ఉండే. సో నాకు చెప్పండి గైస్, లైవ్ ట్రేడ్ స్టార్ట్ చేద్దామా వద్దా అనేది. స్టార్ట్ చేస్తే ఏంటంటే నేను ప్రాపర్ గా మీకు కూడా గైడ్ చేస్తుంటా అన్నట్టు లైవ్ లో. ఎవ్రీడే లైవ్ చేద్దామని అనుకుంటున్నా. నాకు కామెంట్ చేసి చెప్పండి స్టార్ట్ చేయి బ్రో అని చెప్తే నేను స్టార్ట్ చేస్తా గైస్. ఓకే, సో ఓకే గైస్ ఇప్పుడైతే మనం ప్రాపర్ గా చూడండి, ఇక్కడైతే $20 స్టాప్ లాస్ కూడా పెట్టుకున్నాం, 50 టార్గెట్ కూడా పెట్టుకున్నాం. మన 2000 రిస్క్ ఉంటది, 2000 రిస్క్ కాబట్టి ఇక్కడ ట్రేడింగ్ ఫీ అవి కట్ అయ్యి మనకు ఎగ్జాక్ట్లీ ప్రాపర్ గా మనకు 2000 రిస్క్ మేనేజ్ అవుతుంది. అదే విధంగా $50 టార్గెట్ పెట్టుకున్నా. టార్గెట్ హిట్ అయితే మనకు ట్రేడింగ్ ఫీ పోయిన తర్వాత మనకు ఒక 4000 ప్రాఫిట్ అనేది బుక్ అయిపోతుంది అన్నట్టు. అందుకోసం మనం ఇట్లా మేనేజ్ చేస్తాం. ఓకే, సో చూస్తున్నాం ఇక్కడైతే మీకు చూపిస్తా, స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా. ఓకే, అండ్ ఇది వచ్చేసి మన డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ గైస్. ఇది మన ఇండియన్ ప్లాట్ఫామ్. ఇది డెల్టా ఎక్స్చేంజ్ అనేది, దీంట్లో క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవచ్చు మనము. ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు, ఎందుకంటే ఇక్కడ మనము ఐఎన్ఆర్ తోనే చేస్తాం కాబట్టి. ఓకే, చూడొచ్చు ఇక్కడ మళ్ళీ మనకు దగ్గర మన స్టాప్ లాస్ వరకు వెళ్ళి మళ్ళీ రివర్సల్ వచ్చి మళ్ళీ చూసుకోవచ్చు మన లాస్ అనేది టోటల్ గా కవర్ అయింది. ఓకే, చూస్తున్నాం గైస్ ఇక్కడ ఏమైతుందో, స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ దొరుకుతుందా చూద్దాం. ఓకే, చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో. సో మనకు దగ్గర గైస్ మనకు టార్గెట్ వరకు అయితే వెళ్ళినుండే మార్కెట్. చూసుకోవచ్చు ఇక్కడ జస్ట్ ఇంకో చిన్న మూవ్ ఇస్తే మన టార్గెట్ హిట్ అవుతుండే, బట్ అగైన్ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ వచ్చేసి సో టోటల్ గా రివర్సల్ అయిపోయి మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే గైస్, సో ఇప్పుడు మీరు నాకు అనొచ్చు, బ్రో నువ్వు ఇక్కడ ట్రిల్లింగ్ కూడా చేస్తే అయిపోతుండే కదా, మార్కెట్ అంతా ఫాలింగ్ అయినప్పుడు నువ్వు రివర్సల్ అయినప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర పెట్టుకుంటే అయిపోతుండే కదా అని మీరు అనొచ్చు. బట్ గైస్ ఏంటంటే మనం ఈ ఛాలెంజ్ లో ట్రిల్లింగ్ గురించి అయితే చెప్పలేం కదా, అందుకోసము నేను జస్ట్ హిట్ అయితే స్టాప్ లాస్ లేదంటే టార్గెట్ అనేది తీసుకుంటా అన్నట్టు గైస్. ఓకేనా, మీరు ట్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు గైస్. ట్రిల్లింగ్ చేసుకుంటే ఏంటంటే మీరు రిస్క్ ఫ్రీగా అయితే ఉంటారు అన్నట్టు. ఓకేనా, బట్ నేను ట్రిల్లింగ్ చేయలే, ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవ్వచ్చు అని ఇలాంటి మైండ్ సెట్ తో అయితే చేయలే. ట్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు బట్ నేను చేయలే అన్నట్టు ఇది గైస్. ఓకేనా, సో ఓకే గైస్ ఈ విధంగా అయితేనే ఉంటది. ఒక్కొక్కసారి జస్ట్ ఒక చిన్నగా మూవ్ అయితే 100% మన టార్గెట్ అనేది దొరుకుతుండే, బట్ ఓకే అయితేనే ఉంటది. ఈ రోజు మన లక్ లో బాగాలేదు ఐ థింక్. ఎనాలిసిస్ అనేవి చాలా పర్ఫెక్ట్ గానే ఉండే మనవి ఈ రోజు కూడా. ఓకే, ఎనీవేస్ అయితేనే ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఇంకొక ట్రేడ్ ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఈ విధంగా అయిందని మన మైండ్ సెట్ ఖరాబ్ చేసుకోవద్దు. రివెంజ్ ట్రేడింగ్ అనేది అస్సలు చేయొద్దు గైస్. ఓకే, సో ఓకే ఐ హోప్ గైస్ ఈ వీడియోతో మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకి దొరికింది అని ఆశిస్తున్నా. నాకు కామెంట్ చేసి చెప్పండి, లైవ్ చేద్దామా, లైవ్ స్టార్ట్ చేద్దామా అని. స్టార్ట్ చేయమంటే లైవ్ స్టార్ట్ చేస్తా గైస్. ఓకేనా నేను. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.